కవర్డ్స్, దే ఆర్ కవర్డ్స్. అంతకు మించి ఇంకా చెప్పడానికి ఏముంది? ద్రోహులు, సిగ్గులేని వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ఓడిపోవడం, మళ్ళీ గొప్పలు చెప్పుకోవడం. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో చెప్పారు, మేము వాళ్ళ ఫైటర్ జెట్స్కు, ఆఫ్ఘనిస్తాన్కి అసలు ఫైటర్ జెట్సే లేవని చెప్పి వాళ్ళు తర్వాత చెప్తే ఎక్కడ మొహం దాచుకోవాలో తెలియలే వాళ్ళకి, మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియలే పాకిస్తాన్కి. ఆఫ్ఘనిస్తాన్ ఫైటర్ జెట్స్ కూల్చేసామని చెప్పారు. అది వాళ్ళ నిజాయితీ. భారతదేశం విషయంలో ఎలాగైతే చెప్పారో పాకిస్తాన్ విషయంలో, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా అలాగే చెప్పారు. మళ్ళీ ఇంకోవైపు ఇప్పుడు ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ హస్తగతం చేసుకున్న తమ ప్రాంతంలో, బలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ని ట్రంప్కి గిఫ్ట్గా ఇచ్చి వాళ్ళని ఏదో ఆశ చూపించి అమెరికాకి మా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, మీరు వచ్చి వ్యాపారం చేసుకోండి అని చెప్తున్నారు. సిగ్గులేదు. మళ్ళీ వాళ్ళు ఒక ట్వీట్ చేస్తారు బలూచిస్తాన్ వాళ్ళు, ఏమని? ఒక వాచ్ ఎవరన్నా దొంగతనం చేసి వచ్చి మీకు అమ్మితే, ట్రంప్ను ఉద్దేశిస్తూ వాళ్ళు చేసిన ట్వీట్ ఇది, ఎవరన్నా ఒక గోల్డ్ ఆర్నమెంట్ కానీ ఏదన్నా ఒక వస్తువు ఒక దొంగతనం చేసి వచ్చి మీకు అమ్మితే మీరు వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటారా వ్యాపారం చేయడానికి దొంగలతో? లేదంటే నిజంగా ఓనర్స్ అయినటువంటి మాలాంటి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటారా నిజంగా వ్యాపారం చేయడానికి? మా దగ్గర దొంగతనం చేసి వచ్చినటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ని మీకు అమ్మితే మీరు దొంగలు, వాళ్ళతో మీరు ఎలా ఒప్పందం చేసుకుంటారు? నిజంగా వ్యాపారం చేయాలంటే మాతో చేయండి వ్యాపారం, మేము రెడీగా ఉన్నామంటూ వాళ్ళు ప్రకటించారు. ఈజీగా వెళ్ళి తవ్వుకుంటాం అక్కడంటే ఒప్పుకుంటారా? అవసరమైతే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. మేము అమెరికాను కూడా మేము లెక్క చేయమని చెప్తున్నారు. మొన్న ఆఫ్ఘనిస్తాన్ సంగతి మనం చూసాం. ఆఫ్ఘనిస్తాన్ కూడా అలాంటి వార్నింగే ఇచ్చింది. అక్కడి ఎయిర్ బేస్ని మాకు ఇచ్చేయండి అంటే మేము కుదరదు అని చెప్తే, మేము మీ సంగతి తేలుస్తామని అమెరికా వార్నింగ్ ఇస్తే, మీ సంగతి కూడా మేము తేలుస్తామంటే అమెరికాకి మళ్ళీ వార్నింగ్ ఇచ్చే పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్ కూడా. సో పాకిస్తాన్కి దిక్కు లేకుండా పోతుంది. ఓ పక్క టీటీపీ, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, ఇంకో పక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్. అన్నిటికీ మించిన అతిపెద్ద డేంజర్ భారతదేశం ఇంకో పక్క ఉండనే ఉంది. ఏం చేయాలో అర్థం కాక, ఎవరిని అడుక్కోవాలో తెలియక మొన్న వెళ్ళి సౌదీని అడుక్కున్నారు యుద్ధం జరుగుతున్న సమయంలో ఆఫ్ఘనిస్తాన్తో, మాకు హెల్ప్ చేయండి అంటే సౌదీ హెల్ప్ చేయలేదు. ఎందుకు చేస్తుంది? బిజినెస్ కోసం మేము మీతో అగ్రిమెంట్ చేసుకున్నామే తప్ప, మీ వెళ్ళి పనికిమాలిన యుద్ధాలు చేసుకుంటే ఎవరి మీద దాడులు చేస్తుంటే మేమెందుకు హెల్ప్ చేస్తాం, మేమెందుకు నష్టపోతాం అని చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. సిగ్గు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు పాకిస్తాన్కి. వెళ్ళిన ప్రతి చోట ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా దిస్ ఈజ్ ద కండిషన్. అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళినా సరే సిగ్గు లేకుండా తల ఉంచుకొని వస్తుంది. మళ్ళీ ఏదనంటే భారతదేశాన్ని 6-0 వెక్కిరించడం. తాలిబాన్స్ని అలా వెక్కిరించబోతేనే చెప్పారు, మా దగ్గర ఫైటర్ జెట్స్ లేవు, నువ్వేం కూలుస్తావని. భారతదేశం విషయంలో కూడా అదే కదా చేసింది. సిగ్గు లేకుండా మళ్ళీ ట్రంప్ అక్కడ సపోర్ట్, నేనే యుద్ధం ఆపాను, పాకిస్తాన్ చాలా గొప్ప దేశం, లేదంటే మునీర్ చాలా గొప్ప సైనికాధ్యక్షుడు అని పొగడ్డమా? ఒక ఉగ్రవాదిని ఒక గొప్పవాడని చెప్పి పొగడ్డం, వైట్ హౌస్లో కూర్చోబెట్టి మర్యాదలు చేయడం. అతను అమెరికా గడ్డ మీద కూర్చొని భారతదేశం మీద నేను అణుబాంబు వేస్తాను, సగం ప్రపంచాన్ని అవసరమైతే నాశనం చేస్తానని చెప్పి మాట్లాడితే ఏమి మాట్లాడలేకపోవడమా? ఇంతకంటే దిక్కుమాలినటువంటి మనస్తత్వాలు ఇంకేమైనా ఉంటాయా? పేరుకేమో పెద్ద దేశాల ప్రెసిడెంట్లు, ఎందుకు ఇంత దౌర్భాగ్యం దేనికోసం? సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒకసారి మాట్లాడుకుంటే చూస్తున్నాం, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఓవైపు పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తోంది. వరుస అటాక్లు, ఏం చేయాలో ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదు పాకిస్తాన్కి. మరోవైపు టీటీపీ, తెహ్రీకే తాలిబాన్ కూడా దమ్ముంటే గ్రౌండ్లోకి రండి మాతో యుద్ధం చేయమని చెప్పి వాళ్ళ ఆర్మీ చీఫ్కి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తే మునీర్ ఏమీ చెయ్యలేక, ఏమీ మాట్లాడలేక నోరు మూసుకొని కూర్చున్నాడు. ఇంతకంటే సిగ్గులేనితనం ఇంకోటి ఉండదు. మొన్న ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఆల్రెడీ పరువు పోగొట్టుకున్నారు. భారతదేశం విషయంలో ఎలాగో ఓడిపోయి కన్ను లొట్టబోయి ఏదో బతుకు జీవుడు అంట బయటపడ్డారు. ఎందుకు మీకు యుద్ధాలు? మీకెందుకు ఇవన్నీ? అసలు నోరు మూసుకొని మీ దేశాన్ని మీరు అభివృద్ధి చేసుకోవచ్చు కదా. అక్కడ ప్రజలు తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు. ఇంట్లో వండుకోవడానికి గ్యాస్ లేక పాలిథిన్ కవర్స్లో పట్టుకొస్తున్నారు పాపం చాలామంది, పెద్ద కవర్స్లో నింపుకొని వెళ్తున్నారు. తినడానికి తిండి లేక దొంగతనాలు చేస్తున్నారు. ఉద్యోగాలు లేవు, చదువులు లేవు, మంచి వైద్యం లేదు. ఏ దేశానికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలా అని కొంచెం సీరియస్ అయితే చాలు. అలాంటి పరిస్థితులు. మళ్ళీ ఇంకో పక్క నాయకులు దోపిడీ. సో చేతైతే మీ దేశంలో ప్రజలకు తిండి పెట్టడం నేర్చుకోండి, చేతైతే మీ దేశంలో ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వండి, చేతైతే మీ దేశంలో ప్రజలకి చదువు చెప్పండి.
ఇంకా చేతైతే భారతదేశంలోకి ఒక రాకెట్ని పంపించండి, ఒక రాకెట్ని మీరు పంపించండి ముందు స్పేస్లోకి చేతైతే. సో ఇవన్నీ చేయలేక ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ యుద్ధాలని చెప్పేసి వాళ్ళ దగ్గర పరువు పోగొట్టుకొని రావడం తప్పితే ఏ ఉపయోగం లేదు. సో అతి త్వరలో ఓవైపు టీటీపీ రూపంలో అంతర్గతంగా రెబల్స్ పెరుగుతున్నారు, వాళ్ళ మీద దాడులు పెరుగుతున్నాయి పాకిస్తాన్ మీద. మరోవైపు పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఓ పక్క, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఓ పక్క పుంజుకొని ఉంది, ఇంకో పక్క తాలిబాన్స్ మళ్ళీ వెయిట్ చేస్తున్నారు. వీటన్నిటితో పాటుగా అంతర్యుద్ధం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి పాకిస్తాన్లో. ప్రజలు తిండి లేక నానా అవస్థలు పడుతున్నారు, రాజకీయ నాయకులు విపరీతమైనటువంటి దోపిడీలో ఉన్నారు, ప్రజల్ని దోచుకు తింటున్నారు. సో వీటన్నిటిని చూస్తుంటే పాకిస్తాన్ పని దానంతట అదే అయిపోతుంది. ఇండియా ఏదో చేయాల్సిన అవసరం లేదు పాకిస్తాన్ని. వీటన్నిటిని చూస్తుంటే అతి త్వరలో అంతర్యుద్ధం మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి, లేదంటే రెబల్ గ్రూప్స్ పెరిగిపోయి చివరికి 4-5 ముక్కలు అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది పాకిస్తాన్. సో మీ ఒపీనియన్ ఏంటి? వాట్ యూ థింక్ అబౌట్ దిస్? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి మీ అభిప్రాయాలను కూడా. అలాగే బలూచిస్తాన్కు ఇండియా మద్దతు ఇవ్వాల్సిందేనా అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు 99% మంది అవును అంటున్నారు. 99% మంది అవును అంటున్నారు, కేవలం 1% మాత్రం నో అంటున్నారు. ఇట్స్ నెగ్లిజిబుల్. సో 100% మంది ఇండియా బలూచిస్తాన్కి మద్దతు ఇవ్వాలి అంటున్నారు. మద్దతు ఇస్తే పాకిస్తాన్ ఇక పరిస్థితి చెప్పనవసరం లేదు, కుక్కలు చింపిన ఇస్తరు అయిపోతుంది పాకిస్తాన్ పరిస్థితి. నిజంగా బలూచిస్తాన్కి మద్దతు ఇస్తే, నిజంగా ఆఫ్ఘనిస్తాన్కి కావాల్సిన సపోర్ట్ ఇస్తే తాలిబాన్స్ చూసుకుంటారు అక్కడ పరిస్థితిని, పాకిస్తాన్ సంగతి వాళ్ళు చూసుకుంటారు. భారతదేశం చేతికి మట్టి అంటకుండా పాకిస్తాన్ పని ఫినిష్ చేసేయచ్చు సింపుల్గా చెప్పాలంటే. సో భారతీయులు వీ షుడ్ సపోర్ట్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటున్నారు. ఇస్తే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి పాకిస్తాన్ పరిస్థితి ఏంటో. వాళ్ళు ఏమీ లేక, వాళ్ళ దగ్గర యుద్ధ విమానాలు లేవు, పెద్ద పెద్ద ఆయుధ సామాగ్రి ఏమీ లేవు, కొన్ని గన్స్, బాంబ్స్, ట్యాంకర్సే వాళ్ళ దగ్గర ఉంది. దాంతోనే వాళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని పూర్తిగా తమ స్వాధీనం చేసుకోగలిగారు. పాకిస్తాన్ ఆర్మీని సైతం చుక్కలు చూపిస్తున్నారు వాళ్ళకి. అలాంటిది భారతదేశం కొంచెం సపోర్ట్ చేస్తే ఇక వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ చేస్తుంటే పాకిస్తాన్ తట్టుకోలేకపోతుంది, లిటరల్లీ ప్యాంట్ తడుపుకుంటుంది. రేపు ఆఫ్ఘనిస్తాన్కి భారత్ సపోర్ట్ అందుతుంది, వీళ్ళు మనల్ని ఏం చేస్తారా బాబు అని చెప్పి. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళ దగ్గర కూడా ఫైటర్ జెట్స్ లేవు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఫైటర్ జెట్స్ ఉంటే గనక పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? సేమ్ కుక్కలు చింపిన ఇస్తరి, అంతకు మించి ఇంకేం ఉండదు. ఓ పక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్, ఇంకో పక్క టీటీపీ, తెహ్రీకి తాలిబాన్, వీటన్నిటితో పాటు ఇంకా చిన్న చిన్న రెబల్ గ్రూప్స్ పాకిస్తాన్లో ఎన్నో ఉన్నాయి. సో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, భారత్ కనుక వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇస్తే మన చేతికి మట్టి అంటకుండా పాకిస్తాన్ పూర్తిగా ధ్వంసం అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఇదిగో ఆ ట్రక్ ఎలాగైతే పేలిపోతుందో అలా అయిపోతుంది పాకిస్తాన్ పరిస్థితి. సో మీ ఒపీనియన్స్ని కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బలూచిస్తాన్కి ఇండియా మద్దతు ఇవ్వాలా అంటే 100% ఇవ్వాలి అనే చెప్తున్నారు, కామెంట్ చేస్తున్నారు కొంతమంది. ఇట్స్ ఎ గుడ్ సబ్జెక్ట్ అంటే ఆఫ్కోర్స్ రఘునందన్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు గుడ్ సబ్జెక్ట్ అని. ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి అది, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.